ఇది 100 రూపాయలు వస్తే ఎకరం కొడుతుంది. ఈ రూట్ ఎట్లా కన్నా ఇదే నయం అన్న నడితే. నడిపేసి నడుపుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. కాలం దీనికి అనుగుణట్టుంటే ఇల్లు ఎకరన్నర భూమి 18 క్వింటాలు పక్కెళ్ళి. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ జనగామ జిల్లా దేవరూప్ల మండలం పెద్దమడూరు అనే గ్రామంలో ఉన్నామండి. రైతు ఇక్కడ పత్తి చేనులో పవర్ వీడర్ యూజ్ చేస్తున్నారు. ఒకసారి మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పవర్ వీడర్ వల్ల రైతుకి ఎంతవరకు లాభంగా ఉంది, దీన్ని ఏమేమి పంటలకు యూజ్ చేస్తున్నాడు, దీని పనితనం ఏ విధంగా ఉంది, ఎంత పెట్రోల్ పోసుకుంటే ఎంతవరకు పని చేస్తుంది, మరి ఏమైనా సర్వీస్ విషయంలో ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో దాదాపు ఇక్కడ ఈ ఉన్నటువంటి యువ రైతు ఫస్ట్ టైం పత్తి చేనులో పవర్ వీడర్ వాడుతున్నాను కూడా మనకు చెప్పడం జరుగుతుందండి. అన్నగారు నమస్తే అండి. మీ పేరు? మధు. ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? వచ్చిన కాడికి వెళ్ళి మన ఆయనతో తిరుక్కుని వ్యవసాయం చేస్తున్నాం. ఏమేమి సాగు చేస్తుంటారు మీరు? మీ ఎక్కువ ఈ పత్తి, తర్వాత వరిలో మళ్ళీ పోతే కందులు. ఇప్పుడు ఎట్లుంది కాలం, ఏ విధంగా ఉంది ప్రస్తుతం? కాలం తిప్పే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు. ఇంకా రాంగ్ తర్వాత తెలుస్తుంది. వర్షాలు ఏమైనా పడుతున్నాయా? ఇదే కొద్దిపాటి వర్షం పడితే మేము పెట్టినాం. ఇట్లా ములిసినాయి, గుంటుకు ఎత్తుంది. ఎన్ని రోజులు అవుతుంది పత్తి విత్తనాలు పెట్టి? 15 రోజులు అవుతుంది ఇప్పటికి. 15 రోజులు అవుతుందా? ఈ పవర్ వీడర్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? నేను 2020 తీసుకున్నాను. 2020 అంటే దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఇప్పటికి మీరు ఏమేం పంటల్లో యూజ్ చేసేది దీన్ని? నేను పత్తి చేనులో యూజ్ చేసిన, బయటలతో కొట్టపోయినా, కిరాయి కూడా కిరాయితో పోయినా, మళ్ళీ వచ్చి కంది చేనులో కొట్టిన, మళ్ళీ మిరప తోటలో కొట్టిన. ఇప్పుడు వరకు ఇట్లా నడిపించుకుంటున్నా నా వరకు నేను. ఎట్లుంది దీని పనితనం, ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఎట్లా కన్నా ఇదే నయం అన్న నడితే. నడిపేసి నడుపుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. పసల కన్నా ఇది నయం. మన ఇష్టం సేపు కొట్టుకోవచ్చు. పక్కగా రిపేర్ అంటే దేనికైనా వస్తుంది కామన్. ఓకే. దీనికి నష్టం అయితే కాదు. మీరు ఏమేమి సమస్యలు ఫేస్ చేసిరు మెయిన్ అంటే రూటరు, ఇది గుంటుక, రెండే బాగా చేసినాయి. మరి ఇంజన్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఇంజన్ లో ఏమైనా సమస్యలు ఫేస్ చేశారా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జనగాం తీసుకుపోయి చేయించుకున్నట్టు అయితే 2 సార్లు తీసుకున్నప్పుడు నేను సర్వీస్ ఇబ్బంది అవుతుంది. మామూలుగా అయినప్పుడు అయినా ఎంత ఖర్చు అవుతుంది? అయినప్పుడు దాన్ని బట్టి ఏమైనా వస్తువు పోతే దాన్ని బట్టి అవుతుంది. ఎంత ఒక 2-3 వేలు వరకు ఖర్చు అవుతుందా? 2,000-3,000 ఖర్చు అవుతుంది. ఎంత దూరంలో పెట్టుకున్నారు? ఒకదానికి అంతా 2 ఫీట్లు ఉండవచ్చు. 2 ఫీట్లు మనం ఒకసారి మెజర్మెంట్ కూడా వేద్దాము. దాదాపు చెట్టుకి ఇటు వచ్చి చూపెట్టిన దగ్గర దాదాపు ఒక అదే ఇక ఫీటు 2 ఫీట్ల పెట్టుకున్నారుగా. 2 ఫీట్ల ఆడుంది. జర ముక్కకు 1 ఫీట్ దూరంలో పెట్టుకున్నారు. ఫీటు. మరి ఎట్లా దీని పనితనం అయితే బాగుందంటారా? పసల కన్నా నయం, మంచిగా ఉంది. కొట్టుకోవచ్చు, అది పెట్టుకోవచ్చు. ఏ రైతు కొన్నా నష్టం అయితే కదా దీని విషయంలో. రిపేర్ అంటే దేనికంటే దానికి వస్తుంది. ఎంత లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఎంత వరకు ఇస్తుంది ఇది? ఇది గుంటుకు అయితే 100 రూపాయలు, 110 రూపాయలు పోతే ఎకరం కొడుతుంది పక్క గన్ షాట్. ఇప్పుడు మళ్ళీ దానికి రూటర్ వచ్చిందా 150 రూపాయలు అయితే ఎకరం కొడుతుంది. కొంచెం ఎక్కువ లోడ్ కొడుతుంది. 150 రూపాయలు అయితే పక్క కొడుతుంది. అంతే. సో మీరు వాడి చెక్ చేశారు? ఇప్పటికి నేను కొట్టబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. దీంతోనే గుంటుక కొడతా. దీంతోనే మొత్తం ఒక అచ్చు ఒకటి పసలతో కొట్టుకుంటాం మొత్తం. దీంతోనే అయిపోయేదాకా. ఇప్పుడు బయట ఎవరికైనా కిరాయి పోతారా మళ్ళీ మీరు? పోతా. మరి దీని పైసలు సంపాదించిందా లేదా? మరి సంపాదించింది. కొట్టినాం, అప్పుడు కొన్నాడా కొట్టినాం. ఇప్పుడు చాలా వరకు మిషన్లు వాడితే చాలా వరకు రైతులకి ఇక్కడ నడుములు వస్తున్నాయి అంటారు, చేతులు వస్తున్నాయి అంటారు. మరి అట్లా ఏమైనా సమస్య లేదు. ఏం పోతే ఊగదు బండి. నువ్వు ఇట్లా షేక్ అయితే బాగా షేక్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది. దీని అట్లా ఏం షేక్ కాదు, వెళ్ళిపోతే నార్మల్ గా. దాని వల్ల మనం ఇట్లా బాగా ఊపితే ఇదంతా షేక్ అవుతుంది. అట్లా ఏం షేక్ కాదు. ఓకే. దీనికి పెద్ద షేక్ అయితే ఏం లేదు. మెయిన్ గా మీరు సమస్యలు అంటే ఏం ఫేస్ చేశారు? మెయిన్ అంటే ఇక ఇంజన్లు ఏమైనా పోతే చిన్న స్టార్ట్ కాకపోతే మెకానిక్ గంతే. ఇక దీని వల్ల అయితే పెద్ద లాభం ఉంది, లాస్ అయితే లేదు. ఓకే. ఈ నాగల విషయానికి వస్తే జర ఒక సైడ్ లాక్కపోవడం, ఒక్కోసారి ఏమన్నా ఇరిగితే ఇట్లా పట్టి గిట్టి ఇరిగితే పోతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇక్కడ పోయి చేపించుకుంటే కథ. రివర్స్ గేర్, ఫార్వర్డ్ గేర్లు ఉన్నాయి. సో రైతు అయితే మెయిన్గా ఇది చెప్తున్నారంటే 1 లీటర్ పెట్రోల్ వేసుకుంటే 1 ఎకరం వరకు రన్ చేసుకున్నా అని చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు గుంటుక కొడుతున్నారు, తర్వాత నాగలతో దుంతామని చెప్తున్నారు. పంతనం విషయానికి వస్తే బాగుంది. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పవర్ వీడర్లు ఏమైనా చూసారా మీరు? నేను చూడలేండి, అక్కడ దాకా పోలే. వరకు నాది ఇక్కడ ఏరియాలో నేనే తెచ్చుకున్నా ఫస్ట్. ఎవరు తెచ్చుకోవాలి. నా తర్వాత 2-3 తెచ్చుకోరు ఇంకా రైతులు ఉన్నారు. ఆగవతలు ఒక ఆయన
ఇంకొక ఆయన ఇద్దరు ఉన్నాయి, 3 ఉన్నాయి, మొత్తం 4 వచ్చినాయి ఊళ్ళకు. ఒక ఆయన అయితే తీసేసినట్టున్నాడు. మొత్తం అయితే 3 ఉన్నాయి, నడుస్తున్నాయి. సో దీని వల్ల అయితే ఎంతో కొంత ఆదాయం మిగులుబాటు అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు స్కూల్ పోయే వాళ్ళు కూడా ఆదివారం సెలవుతో కూడా మంచిగా ఇప్పుడు మంచి పోరాలతో దీన్ని నడుపుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు నడుపుకోవచ్చు, వాళ్ళతో నడుపుకోవచ్చు దీన్ని. నష్టం అయితే ఇంకా తెలివి ఉంటే కొంచెం. ఇప్పుడు ఏమన్నా ఏం మెరుగు ఇట్లా ఏం వేయలే, తర్వాత ఇప్పుడు ఏం వేద్దాం అనుకుంటున్నారు? దీనికి 28 ఊరే కలిపేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నా పురుగు ఇట్లా ఏమన్నా ఉందా ఇప్పటివరకు? చిన్న మొలకే కదా, ఇంకేడు అవపడతలేదు. అవపడితే స్ప్రే చేయాలి. 6 సంవత్సరాల నుంచి వాడుతున్నారంట. ఎంత మంచిగా కాపాడుకుంటే అంత మంచిగా లైఫ్ ఇస్ అనే విషయం చెప్తున్నారు. కాకుంటే ఈ ఇంజన్లో కానీ గేర్ బాక్స్లో కానీ కొంచెం చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు కొంచెం దూరం తీసుకుపోయి రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉందనే విషయం చెప్తున్నారు. బయట కిరాయి కూడా పోతారంట. సో దీనివల్ల నాకు దీనికి కొన్నటువంటి పెట్టుబడి పైసలు కూడా నాకు తిరిగి వచ్చినాయి అనే విషయాన్ని కూడా రైతు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనం ఇష్టం ఉన్నప్పుడు వచ్చి దీన్ని గుంట కొట్టుకోవచ్చు, వాళ్ళని వీళ్ళని బతకాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా రైతు చెప్తున్నారండి. సో ప్రస్తుతం అయితే కాలం విషయానికి వస్తే కొంచెం ఎండ తీవ్రత బాగున్నది, కొంచెం వర్షాలు తక్కువ ఉన్నాయని అయితే రైతు చెప్తున్నారండి. సో నార్మల్గా ఎన్ని క్వింటాల వరకు పత్తి దిగుబడి తీస్తారండి మీరు? ఇది ఎకరన్నర ఉంటుందండి. దీంట్లో ఒక 18 క్వింటాల దాకా వస్తుంది మాకు. ఇంతకుముందు తీసారా మీరు? మేము 20 దాకా తీసినాం. పోయినసారి కాలం తక్కువ అయింది, ఒకసారి వానలు పడలే, అప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు పడలే, తర్వాత లాస్ట్ పడ్డాయి. అప్పుడు ఈ చేను అదిరిపోయి పడలే పెద్దగా, అట్లా కొంచెం కాబట్టి తక్కువ వెళ్ళింది. పోయినసారి 12 క్వింటాలు వెళ్ళింది. కాలం దీనికి అనుకున్నట్టుంటే ఇల్లు ఎకరన్నర భూమి 18 క్వింటాలు పక్క వెళ్తుంది. మంచి ఎర్రచెక్క భూమి అంటూ, మంచి ఎర్రచెక్క భూమి 18 క్వింటాలు వెళ్తుంది. మరి యాజమాన్య పద్ధతులు అంతా ఏం పాటిస్తారు మీరు? ఇంట్లో ఇట్లనే ఇంత గొర్రెల పెండ ఇట్లా పోస్తాం, పసుల పెండ ఇట్లా పోసి దాన్ని మంచిగా చూసుకుంటుంటాం. మందు టైం కేసుడు, 5 మంది కొట్టుడు, దాన్ని కాపాడుకుంటుంటాం. సో మంచిగా గొర్రెలు కానీ పేడ ఇట్లా వేస్తుంటారు. మీరు ఒక వ్యవసాయం చేస్తారా, ఇంకేమైనా చేస్తారండి? వ్యవసాయం చేస్తే తాళ్ళు ఎక్కుతాండి. తాళ్ళు కూడా ఎక్కుతారు. ఓకే, ఈ రైతు మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో ఇంకా ముందు కూడా మన మంచి మంచి వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. మన సురేష్ అగ్రిటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.